కోపం మనిషి జీవితంలో వచ్చేటటువంటి సహజమైన భావం. కోపం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రతిదానికి ఊరికే కోపం వస్తూ ఉంటుంది అందరికీ. దానివల్ల వచ్చేటటువంటి నష్టాలు చాలా ఉన్నాయి. కోపం వల్ల వెంటనే ఎక్కువ మాటలనేస్తాం, ఎదుటివారిని బాధ పెడతాము. దానివల్ల మన మనసు బాధపడుతుంది. అందుకే వెనకటి రోజుల్లో మన పెద్దవారు అనేవారు, తన కోపమే తన శత్రువు. నిజమే. మనిషి జీవితాన్ని నాశనం చేసేది బయట ఉన్న శత్రువు కాదు, మనలో ఉన్నటువంటి కోపం. కోపం వల్ల మనకి హెల్త్ పాడైపోతుంది, ప్రశాంతత ఉండదు, నవ్వలేము, ఎదుటివారిని సరిగా పలకరించలేము, అందరితో సమాధానంగా ఉండలేము. సో ఈ కోపాన్ని మనం కనుక నియంత్రించడం నేర్చుకుంటే జీవితాంతం చాలా హ్యాపీగా ఉంటాం. నాకు తెలిసి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్ల ఎక్కువ ఎమోషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సో వెనకటి రోజుల్లో మన వాళ్ళు ఎక్కువ కొంచెం ఈ మునులు ఇలాంటి వాళ్ళు ఫ్రూట్స్ తీసుకుంటారు కాబట్టి, కొంచెం న్యాచురల్ ఫుడ్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి చాలా వరకు కోపం అనేది చాలా తక్కువగా వస్తుంది. కానీ ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఫుడ్ అంతా ఫాస్ట్ ఫుడ్, పిల్లలందరూ ఫాస్ట్ ఫుడ్, దానివల్ల ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవ్వటం లేదు. సో ఈ న్యాచురల్ ఫుడ్ని మనం ఏమంటామంటే సాత్వికమైన ఆహారం అంటాం. అవి తీసుకుంటే మనకున్నటువంటి ఎమోషన్స్ అంటే కోపం లాంటివి, ద్వేషము ఇలాంటి ఏదైనా సరే మనం కంట్రోల్ చేసుకోగలం. తొందరగా రావు, కంట్రోల్ చేసుకోగలం. ఇప్పుడు తీసుకునే ఫుడ్ వల్ల, మెయిన్ ఫుడ్ వల్ల కూడా మనకి ఉన్నటువంటి ఎమోషన్స్ అన్నీ చాలా హై లెవెల్లో వస్తున్నాయి. సో ఈవెన్ చిన్న పిల్లవాడు కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. తల్లిదండ్రుల మీద కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడు, నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. మరి స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈవెన్ పక్కన ఉన్నటువంటి నేను ఫ్రెండ్ మీద, క్లాస్మేట్ మీద కూడా వారు అడ్జస్ట్ అవ్వలేరు. వారి యొక్క కోపాన్ని ఈవెన్ యాక్షన్స్లో కూడా చూపించేస్తారు. నాట్ ఓన్లీ ఇన్ వర్డ్స్, ఈవెన్ విత్ యాక్షన్స్ దే షో దెయిర్ యాంగర్. కాబట్టి మనం ఒకసారి మన కోపం మీద, మన ఎమోషన్స్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితానికి, మన లైఫ్కి సంబంధించినటువంటి విషయం. మరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటే దానికి మరి మార్గాలు కూడా ఉంటాయి, దాని సొల్యూషన్. ప్రతి ప్రాబ్లంకి మ్యాథమెటిక్స్లో ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఎలా ఉంటుందో, సో ఇక్కడ ఉన్నటువంటి కోపం అనేటువంటి ప్రాబ్లం కూడా సొల్యూషన్ ఉంటుంది. సో మెయిన్ సొల్యూషన్ ఏంటంటే కోపం వచ్చినప్పుడు నోరు మూసుకోవడం. జస్ట్ సో ఫస్ట్ కోపం రాగానే ఒక్క క్షణం సైలెంట్గా ఉండాలి. నాకు వచ్చినటువంటి కోపము నిజమైందైనా, ఓకే, నిజమైందైనా కరెక్ట్ అయినా కానీ మనం ఆ కోపంలో నోరు అనేది తెరవకూడదు. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత దానికి పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. అంటే మెయిన్ సొల్యూషన్ ఏంటంటే కోపం వచ్చిన వెంటనే స్పందించకుండా ఉండాలి, అంటే కామ్గా ఉండాలి. మెయిన్ సొల్యూషన్ అది. సపోజ్ ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా ఇద్దరికి గొడవ వస్తుంది, మెయిన్ వెంటనే కోపం వస్తుంది. సో ఏం చేయాలి? కోపం వచ్చిన వాళ్ళైనా, ఎవరి మీద అయితే కోపడుతున్నామో వాళ్ళైనా, ఎవరో ఒకళ్ళు సైలెంట్గా ఉండాలి. మెయిన్ కనుక మనం కనుక కోపం మీద ఫోకస్ చేస్తే, ఎవరికి వాళ్ళం కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండటమే బెస్ట్ సొల్యూషన్, మెయిన్ సొల్యూషన్. సో కోపం